ఖచ్చితంగా మెస్సయ్య నా గర్భాలు రావాలి, మెస్సయ్యకు నేను జన్మనివ్వాలి, మెస్సయ్య నా ద్వారా రావాలని అనేక మంది నేను చూస్తా ఉన్నాను. అయితే వారిలో ఒక స్త్రీని ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆవిడ మరియా. ఈ మరియా అనబడిన స్త్రీ పరిశుద్ధమైన స్త్రీయే, కన్యకే. బైబిల్ గ్రంథం కూడా స్పష్టంగా తెలియజేయబడింది. ఆమె ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మరియ ద్వారా రావడం జరిగింది. అయితే ఈ సందర్భాన్ని వివరించిన తర్వాత ఇక్కడ స్పష్టంగా ఒక మాట చెప్పింది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తెలియపరిచింది. అంటే అక్కడ పరిస్థితి ఏంటంటే అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది, పరిస్థితులు అన్ని కూడా అననుకూలంగా ఉన్నాయి. ఈ రోజున ఒకవేళ పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు నా భర్తకు నేను ఏ రీతిగా చెప్పాలి, సమాజాన్ని నేను ఏ రీతిగా చెప్పాలి, నేను ఏ రీతిగా నా కుటుంబానికి నేను చెప్పాలి, ఇప్పుడు నేను గర్భవతిని అని చెప్పడానికి ఒకవేళ నాకు యేసు ప్రభు చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరిచాడు. కానీ ఈ సమాజాన్ని నేను ఎలా వివరించాలి, ఈ సమాజంలో మనుషుల్ని నేను ఏ రీతిగా ఫేస్ చేయాలి? ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాపము లేదా ఇక వివాహం కాకమునిపై గర్భం దాల్స్తే ఖచ్చితంగా రాళ్ళతో కట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఇది ఇంత ఘోరమైన పరిస్థితులు నా ముందు ఉన్నాయి కదా, ఈ పరిస్థితులన్నీ కూడా నేను ఎలా ఎదిరించాలి, ఈ పరిస్థితులన్నింటిలో నేను ఎలా విజయం సాధించాలి అని ఆ రోజున ఒకవేళ మరి ఆలోచించి ఉండొచ్చు. తను ఎన్నో రీతిగా తన జీవితంలో ఎంతగానో చింతించుండొచ్చు, ఎంతగానో మొదలు పడిపోయి ఉండొచ్చు. కానీ ఒకే మాట ఉంది, దేవా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఒక విషయం చెప్తాను. We all are ministry. మనం అందరం కూడా పరిచర్యలో ఉన్నాం. Every day we have to struggle different things. అనేక రీతిలుగా ప్రతి రోజు కూడా మనం అనేక విషయాల్లో మనము బాధించబడతా ఉంటాం. అటు కుటుంబం చేత కావచ్చు, సమాజం చేత కావచ్చు, సంఘం చేత కావచ్చు, లేదా నీకు వ్యక్తిగతంగా నీకున్న బలహీనతలు కావచ్చు. అనేక రీతిలుగా అనేక ట్రయల్స్ we have been gone through. అనేక రీతిలుగా మనం శోధించబడతాం, శ్రమలు పొందుతూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని గమనించండి, ఒక రోజున మన పరిస్థితులన్నిటిని కూడా మార్చి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఆయన కొరకు నిలబడిన వారిని, ఆయన కొరకు ప్రత్యేకించబడి జీవించిన వారిని, ఆయన కొరకు జీవించిన వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసిపుచ్చడు. ఈ రోజు ఒకవేళ క్రీస్తునామం పేరిట శ్రమ పడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయం చెప్తాను, ఆనాడు మరియకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేయనుగాక. ఆనాడు మరియను దేవుడు హెచ్చించిన రీతిగా, మరియ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన రీతిగా, ఇదిగో నీ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పరీక్షల ద్వారా ప్రభు అనేక జీవితాల్లో వెలిగించబడదురుగాక, అనేక జీవితాల్లో నీ పరీక్షల ద్వారా కట్టబడదురుగాక. దేవుడు అదే నుంచి ఉద్దేశిస్తాం. డోంట్ లుక్ ఎట్